ఫనీ గారు వచ్చి రావాలా వచ్చిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా శాటిలైట్ ఛానల్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సపోర్ట్ వల్ల చాలా సినిమాకి అయితే మంచి పేరు ఆల్రెడీ వచ్చింది. అండ్ దెన్ ప్రమోషన్ అయితే చాలా అంటే ఒక రేంజ్లో జరుగుతుంది. ఏదో ఒక పెద్ద సినిమా వచ్చే రేంజ్లో ప్రమోషన్ ఉంది. ప్రతి ఊరు వాడ ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. మెయిన్లీ పాటలు, ఆ జాతర పాట కానీ అవన్నీ కానీ ఎక్కడ జాతర అవుతుందో మాకు వినిపిస్తున్నాయి. ఎఫ్ఎంలో కూడా కంటిన్యూస్గా వినిపిస్తున్నాయి. సో ఇది విశాఖపట్నం ఈ ప్రొడక్షన్ హౌస్ రాధా దామోదర్ స్టూడియోస్ ఏదైతే ఉందో వైజాగ్ రిలేటెడ్, వైజాగ్ రిజిస్టర్డ్ కంపెనీ అది. మేము వైజాగ్ వాళ్ళమే. సో వైజాగ్లో ప్రమోట్ చేస్తున్నాం ఈ సినిమాని. నిహారిక గారు చాలా పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఈ సినిమాకు ఒక పార్ట్ చేశారు. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హర్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా ప్రొఫెషనల్ వే ఆఫ్ వర్కింగ్ వాళ్ళ ప్రొడక్షన్తో. అండ్ దెన్ మా టీం అంతా చూసారు, ఇది టోటల్ క్రికెట్ టీమ్ విత్ ఎక్స్ట్రాస్ కూడా ఉన్నారు. సో దే హ్యావ్ మేడ్ అంటే ప్రతి ఒక్క ఎవరైతే క్యారెక్టర్ ఇక్కడ ఉందో యాక్చువల్లీ వాళ్ళ ఓన్ క్యారెక్టర్, మనిషి ఎలాంటి వాడో ఆ టైప్ క్యారెక్టర్ వాళ్ళు చేశారు. సో వీళ్ళ పేర్లు ఇప్పుడు మాకేంటంటే క్యారెక్టర్ పేర్లుగానే తెలుసు, కానీ యాక్చువల్ పేర్లతో అసలు మాకు వాళ్ళు చెప్పలేము. దే గివెన్ ఫుల్ కమిట్మెంట్ అండి. అండ్ దెన్ వంశీ హాజ్ డన్, ద డైరెక్టర్ వంశీ హాజ్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్. సో మీ అందరి ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్గా వీఆర్ టేకింగ్ ఫ్రెష్ మూవీస్ అండ్ ఫ్రెష్ స్టోరీస్ అండ్ ఫ్రెష్ ఫేసెస్ అండ్ వీఆర్ క్రియేటింగ్ గుడ్ కంటెంట్ అనుకుంటున్నాం. సో ఈ కంటెంట్ మీరు అందరూ ప్రేక్షకులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక మంచి సినిమా తీసాం, అందరూ థియేటర్లకు వచ్చి చూడండి. తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ ద మూవీ అండ్ నేనైతే 100 మార్క్స్ ఇచ్చాను టోటల్గా. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ద మూవీ విల్ కమ్ సో వెల్. సో ఇట్ రియలీ కేమ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వైజాగ్ ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నాకు వైజాగ్ అనేది సిటీ చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే నా ఫస్ట్ చిత్రం ఇక్కడే షూటింగ్ చేయడం జరిగింది. సో ఒక 1.5 months నేను ఇక్కడే ఉండిపోయాను అనమాట. ఆ టైంలో హైదరాబాద్ కాకుండా నేను ఇంకేదన్నా సిటీలో సెటిల్ అవ్వాలి అంటే అది డెఫినెట్గా వైజాగే. ఎందుకంటే బీచ్ ఒక పెద్ద కారణం దానికి. నాకు చాలా ఇష్టం. బట్ ఈ సిటీకి వస్తే ఒక చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందండి మాకు. మా 11 మంది కమిటీ కుర్రాళ్ళు, మా 4 హీరోయిన్లతో కలిపి మేము మా కమిటీ కుర్రాళ్ళని సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాం. సినిమా స్టార్టింగ్లో నేను నిజంగానే ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక ఐడియా అయితే నాకు లేదు. ఎందుకంటే చిన్న సినిమా కదా, కొత్త ఫేసులు కదా, పోస్టర్ ఫేస్ ఎవరు లేరు. సో ఇంత వెల్గా రిసీవ్ చేసుకుంటారు అనుకోలేదు. బట్ థ్యాంక్స్ టు ద ప్రెస్ అండ్ థ్యాంక్స్ టు యువర్ కవరేజ్ దట్ ఇంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. మాకు వచ్చిన రిసెప్షన్కి నేను చాలా చాలా ఓవర్వెల్మ్ అయిపోయి ఉన్నాను. అండ్ మా సినిమాకి వస్తే చాలా ఆనెస్ట్గా ఒక రూటెడ్ సబ్జెక్ట్ తీసుకున్నామండి. మొత్తం ఈ గోదావరి జిల్లాలోనే షూటింగ్ చేసాం మేము. అమలాపురంలో ఒక 50 రోజులు షూటింగ్ చేసాం. అందరూ ఇక్కడ వాళ్ళే. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. నేను ఒక్కదానే హైదరాబాద్ నుంచి. మిగతా మా కాస్ట్ అండ్ క్రూ అందరూ, డైరెక్టర్ కూడా తాడేపల్లిగూడెం నుంచి. అందుకనే ఎంత రూటెడ్గా వచ్చిందంటే సబ్జెక్ట్, అంత ప్యూర్గా, అంత ఆనెస్ట్గా తీశారు. సో August 9th మేము థియేటర్స్కి వస్తున్నాం. అందరూ థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ for coming and supporting our movie. Very happy to be a part of this movie and working with Niharika Garu. And I hope all of you come to the theatres and watch us on next week. Next Friday we are coming to the theatres. Thank you very much. లో ఫస్ట్ నంబర్ 1 ప్రసాద్ బైరా. అంటే మీరు వైజాగ్ నుంచి విషిక ప్రసాద్ వచ్చి మాట్లాడండి. వాళ్ళకు కూడా ఎక్కువ ఉంటుంది, లోకల్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది మనకి. అందరికీ నమస్కారం.
నమస్కారం అండి మీడియా వాళ్ళందరికీ. అంటే లీడ్ అన్నారు, లీడే సార్. మీరు ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే అడగొచ్చండి మమ్మల్ని. సార్ అది కుర్రోళ్ళ సంఘం సార్. ప్రతి దాంట్లో వీళ్ళు ముందు ఉంటారు. ఆ ముందు ఉండడం వల్ల కొన్నిసార్లు మంచి జరుగుద్ది, కొన్నిసార్లు తప్పులు కూడా జరుగుతాయి. సార్ ఒక మనిషి 30 ఏళ్ళ జీవితం సార్, అంతే. కమింగ్ ఆఫ్ ఏజెస్ అంటాను కదా. మీ ఫ్రెండ్స్తో అయ్యే గొడవలు, మీరు వెళ్ళే జాతరలు, వీళ్ళు మీరు చేసే హంగామాలు అన్నీ ఉంటాయి. సినిమా ట్విస్ట్ సార్ అసలు. ఈ సినిమా ప్రేక్షకులకు ట్విస్టే, మాకు ట్విస్టే. సన్నగా హీరోలు అన్నారండి, అక్కడ ఫస్ట్ ట్విస్ట్. రెండు సినిమాలో చాలా ట్విస్ట్లు ఉంటాయి సార్. సార్ అన్నీ ఉంటాయి సార్. కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఫ్యామిలీ స్టోరీ కూడా ఉంది సార్. అండ్ థ్యాంక్ యూ అండి, నా ఇంటర్వ్యూని మీరు మ్యూట్లో పెట్టినందుకు. థ్యాంక్ యూ. ఆ ఇంటర్వ్యూ వచ్చింది, ఇప్పుడు ప్రమోషన్ రాలేకపోయాను. వరస్ట్ ఇంటర్వ్యూ. ఏమో సార్ పార్ట్ మా మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఈ సినిమా మీదే ఉందండి. డైరెక్టర్ గారు కూడా వేరే స్క్రిప్ట్ రాసుకోకుండా ప్రస్తుతానికి దీని మీదే 100% కూర్చొని ఉన్నారనమాట. సో ప్రస్తుతానికి అయితే కమిటీ కుర్రోళ్ళే మా అందరి మైండ్లో, మా అందరి శరీరాల్లో ఇమిడిపోయింది. అమలాపురం, ముందు కుదురు, లంకల గన్నవరం, ముమ్మిడివరం. సార్ యాక్చువల్గా ఇక్కడ స్లాంగ్ అక్కడ పెట్టి మధ్యన రాసిన సినిమాలు కానీ చేసిన సినిమాలన్నీ కూడా గోదావరి స్లాంగ్లో ఉంటున్నాయి. ఆ స్లాంగే కంటిన్యూ చేయాల్సి వచ్చింది. పర్టిక్యులర్ గా అని కాదండి, మా డైరెక్టర్ గారు ఇక్కడే తాడేపల్లిగూడెం అటు సైడ్ నుంచి నేను చెప్పినట్టు ఆయన జీవితంలో ఆయన చూసిన సందర్భాలన్నీ గురించి ఈ సినిమా చేశారు. ఇప్పుడు మన లైఫ్లో 8 ఏళ్ళప్పటి నుంచి 30 ఏళ్ళ వరకు ఏ సంఘటన జరుగుతాయో అవన్నీ ఉంటాయి. చిన్నప్పుడు ఆడిన క్రికెట్ దగ్గర నుంచి లేకపోతే విలేజ్ పాలిటిక్స్ దగ్గర దాకా ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫిలిం. సో ఒక పర్టిక్యులర్ సంఘటన అయితే చెప్పలేదు. యా, వాటికి వీటికి ఎటువంటి సంబంధం లేదండి. ఇట్స్ మన మన చుట్టుపక్కల ఉన్న సర్కమ్స్టెన్సెస్ యాక్చువల్గా ఎలా ఉంటాయి, అవి ఉన్నప్పుడు వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంది పిల్లలు ఎప్పుడైతే తెలుసుకున్నారు అనే ఈ సందర్భాలు తప్ప ఎటువంటి పర్టికులర్ కాస్ట్ కానీ ఆ రిలీజియన్స్ వాటిల్లోకి ఈ సినిమా వెళ్ళదండి. లేదండి, నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ విషిక క్యారెక్టర్. తను కూడా వైజాగ్ అమ్మాయి. తనది ఏంటంటే బాగా ఎడ్యుకేటెడ్ క్యారెక్టర్. ప్రసాద్ బెహ్రా పెద్దోడి వైఫ్ క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలో. చాలా అంటే తను ముందు నుంచే యాక్టింగ్ చేస్తున్నది కొన్ని సినిమాల్లో, ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్లో. తన క్యారెక్టర్ నాకు చాలా ఎందుకు ఇష్టం అంటే, చదువుకున్న అమ్మాయి ఏదైనా కరాఖండిగా చెప్పేస్తుంటుంది, ఇలాగే జరుగుతుంది, లేకపోతే నిజాలు కూడా హర్ట్ఫుల్గా ఉన్నా కూడా మొహం మీద నవ్వుతూ చెప్పేసే క్యారెక్టర్ అనమాట. సో డెఫినెట్గా అందరు అమ్మాయిల క్యారెక్టర్, ఈవెన్ టీనా, రాధ్య అండ్ తేజు, నలుగురు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి సినిమాలో. కుర్రోళ్ళు అన్నాక లవ్ స్టోరీస్ ఎంత కామనో, ఊరన్నాక అందం అది చూపించాలంటే మనకు అమ్మాయిలే. సో అది మా సినిమాలో డెఫినెట్గా వాళ్ళు చూపించారని చెప్పచ్చు. నా ప్రాణంతో సహా మీరేం చేశారో అన్నీ చేశారు. మీరు నేను అందరూ ఏం చేశారో అన్నీ చేశారు కాబట్టి పిండి పిప్పి చేశారు. నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడే సార్ మ్యూజిక్తో పాటు నరేట్ చేశారు. అప్పటికి మ్యూజిక్ ఓకే అయిపోయింది. మ్యూజిక్తో పాటు నరేట్ చేసి ఇది మేడం ఇలా ఉంటుంది అంటే ఎంత నచ్చిందంటే, నాకు ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్వాల్వ్ అవ్వాలి, ఏదో ఒక విధంగా నా పేరు ఉండాలి ఈ ప్రాజెక్ట్లో అని చెప్పి నేను ప్రొడక్షన్లోకి దిగడం జరిగింది. ఎందుకంటే నేను ఫీచర్ ఫిలిం ప్రొడ్యూస్ చేయాలి అని అయితే అనుకోలేదు. బట్ ఈ సినిమా రాగానే నేను అయితే డిసైడ్ అయిపోయాను, నా పేరు 100% ఉండాలి, నేను ప్రొడక్షన్ చేయాలి ఈ సినిమాకి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఎందుకంటే వర్క్ ఉండి హైదరాబాద్ వెళ్ళిపోయారు అటు నుంచి, రాజమండ్రి నుంచే. బట్ ఏం చెప్పాలి, ప్రొడ్యూసర్ గారి గురించా డైరెక్టర్ గారి గురించి? అంటే నిజంగా ఇంత మంచి టీం 15 మంది ఇంత
సినిమా మీద డెడికేషన్ తోటి ఉండి ఇంత డిసిప్లిన్గా ఉండడం నేను నిజంగా ఎక్కడ చూడలేదు. ఎందుకంటే అందరూ కుర్రాళ్ళు, అందరు యంగ్స్టర్స్, ఎక్కడో చోట వాళ్ళ అల్లరి ఉంటుంది, కానీ అల్లరితో పాటు ఆ డిసిప్లిన్ అనేది నేను చాలా షాక్ అయ్యాను చూసి. ఎందుకంటే ఒక్కొక్కరు 3 ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ తోటి అసోసియేట్ అయి ఉన్నారు. ఎక్కడ హోప్ వదలకుండా ఈ సినిమా అవుతుంది అన్న అన్ని డైరెక్టర్ కంటే ఎక్కువ నమ్మకం వీళ్ళకు ఉండింది. సో అసలు ఎక్కడ ప్రాబ్లం అవ్వలేదు మా సైడ్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చాము, ఎందుకంటే కొన్ని ప్లేసుల్లో మేము చెప్పినట్టు క్యారవాన్స్ అకామిడేషన్ లేకుండే, బట్ చాలా మంచిగా అడ్జస్ట్ అయ్యారు. అవునండి అర్థం కాలేదు. ఆ మూవీతో కాకుండా అన్నయ్య సినిమాలో కాకుండా ఓకే ఓకే వెరీ వెరీ గ్రేట్ఫుల్. నిహారిక గారి ప్రొడక్షన్ అంటే కొన్ని ఎక్కువ ప్రొడక్షన్స్ చేశాను కదా అని ఉంటాడు. ఐ మీన్ ప్రాజెక్ట్ అండి, ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నా. పెద్దది అంటే ఇక్కడ అంత మంచి బ్యానర్లో చేయడం నిజంగా ఏ యాక్టర్కైనా ఫస్ట్ మూవీ చేయడం అనేది గొప్ప విషయమే. అండ్ మూవీ కూడా చాలా బాగా వచ్చింది. సో డెఫినెట్లీ వెరీ వెరీ హ్యాపీ అండి. నేను వాళ్ళ అన్నయ్య నేను యాక్చువల్లీ ఫస్ట్ పెద్దోడు అన్న క్యారెక్టర్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని అలాంటి క్యారెక్టర్ అండి. మనకి ప్రతి సినిమాల్లో ప్రతి ఊర్లో ఉంటూ ఊర్లో పెరుగుతూ సడన్గా కొంతమంది సిటీకి వెళ్ళిపోతారు, కానీ ఊర్లో ఉండిపోతాడు ఒకడు. ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తారు, తనే మెసేజ్ చేస్తాడు, గ్రూపులు క్రియేట్ చేస్తాడు, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారని వెయిట్ చేసే క్యారెక్టర్ ప్రసాద్ బైరాది. అది ఒకటే కాకుండా ఎంత అంటే అందరిలో కల్లా కొంచెం ఏజ్ పెద్దగా ఉన్న క్యారెక్టర్, అందుకనే పెద్దోడు అన్న క్యారెక్టర్.